అంటే ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మి విశ్వసించి దాన్ని తుదిముట్టించినప్పుడు ఇది జరుగుతుంది అని నమ్మితే అది మీకు జరుగుతుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఎందుకంటే శోధన వచ్చిన తర్వాత శోధన తర్వాత మీకు ఏం జరుగుతుంది? దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చూడండి, సహవాసము యొక్క సమయము, దీంట్లో సహవాసం ఉంటుంది. సహవాసం అంటే మీ దీపములు వెలుగుచుండునియుడి. మీ దీపాలు వెలుగుచుండాలంటే సహవాసములో మీకు ఏం దొరుకుతుంది? ఎన్ని విపరీతాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా సహవాసములో శాంతి ఉంటుంది. చూడండి, ఒకరినొకరిని క్షమించుకునే భావము. ఇక కొత్త సంవత్సరంలో మనం వచ్చేసాం. కొత్త సంవత్సరంలో వచ్చేసి ద్వేషాలు, విద్వేషాలు ఎన్నున్నా సరే అవన్నీ కూడా ఒకరినొకరు క్షమించుకునే ఒక భావాలు రావాలి. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఈ మనోహర భావము మనకి కావాలి. ఎందుకంటే ఒకరొకరికి సహవాసము కావాలి. ఒకరొకరు సహవాసం ఉంటే దేవుడు ఐక్యత పెంచుతాడు, అభివృద్ధి పెంచుతాడు. ఆ సంఘం మధ్య సంఘము ఒక అభివృద్ధి, సహవాసం మధ్య అభివృద్ధి. దేవుడు శిరస్సై ఉన్నాడు కాబట్టి, సంఘానికి శిరస్సై ఉన్నాడు కాబట్టి సహవాసం ముఖ్యము. కోపం, ద్వేషం, అహం, అసూయ ఇవన్నీ కూడా సిలివేసి ఎప్పుడైతే సహవాసంలో ఉంటారో మీరు అత్యధికంగా అభివృద్ధి జరుగుతారు. 2026 సంవత్సరం వచ్చింది. ఈ 2026 సంవత్సరంలో అంతా కూడా మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆత్మదేవుడు మీ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి మీరు శక్తి చేతను బలము చేతను కాదు, ఈ ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలేసయ్యా. అయ్యా, మా దీపములు వెలుగుచుండనీయడం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ తండ్రి ప్రభువా, సత్యము తండ్రి, సత్యం మమ్మల్ని స్వాతంత్రంగా చేస్తుందయ్యా. ఈ నడుములు కట్టుకునడి అంటే తండ్రి, మీ నడుమునికి సత్యమని దట్టి కట్టుకోమన్నావు తండ్రి. అయ్యా, సత్యములో తండ్రి, ఆత్మతోను సత్యముతోను నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను గణపరచాలయ్యా, నిన్ను మహింపరచాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ 26 సంవత్సరం అంతా కూడా అభివృద్ధి, క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, ఆదరణ, ఆప్యాయత, అనురాగము తండ్రి. ఈ సంవత్సరం తండ్రి, ఈ 2026 అంతా తండ్రి అద్భుతంగా నడిపించి బలపరిచి తండ్రి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.